షాక్ అయిపోయి వీడిని పాపాన వీడు పోయినాను వదిలేస్తే వీడేం చేశాడు అనుకున్నావు, తాగి తన క్లాస్మేట్ కాదు, తనతో చదువుకోలే, వాళ్ళ కొలీగ్ ద్వారా తనకు పరిచయం అయితే ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ కొలీగ్ ఒక షాప్ ఓపెన్ చేస్తాడు. ఓ జిల్లాలో, మన తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో షాప్ ఓపెన్ చేస్తాడు. ఆ కొలీగ్కు పిలుస్తాడు షాప్ ఓపెనింగ్కు, ఈ పాపని పిలుస్తాడు, అటు బగ్గిగాని పిలుస్తాడు. కానీ ఈ పాప బొద్దు బగ్గిగాడు పోతాడు. పోయి ఏం చెప్తాడు అనుకున్నా వాళ్ళందరికీ, ఇగో చూడరా నేను ఇలా ఎంజాయ్ చేశాను, ఎవరితోని ఈ పాపతో ఎంజాయ్ చేశానని వాళ్ళందరికీ చెప్తాడంట. వాళ్ళు పాపం మంచి వాళ్ళు కాబట్టి, వాడు పచ్చి లంగబాడుగా ఉన్నాడమ్మా, నీ పరువు అంతా తీస్తున్నాడు, వాడిని నువ్వు ఎలా నమ్మా, మంచి ఫ్యూచర్ ఉన్నదాని అంటే, వీడు వదిలేసినట్టు కాకుండా నా పరువు ఇలా తీస్తున్నాడు ఏంటని మళ్ళీ ఆ తల్లి 19వ తారీఖు 13వ తారీఖు ఈ గోర్లకు పెట్టుకుంటారు కదా, దాన్ని ఏమంటారు, నేల్ పాలిష్ తాగి సూసైడ్ అటాక్ చేసుకుంది ఆ పాప. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక జర్నలిస్టు, బీజేపీలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు, వాడు కట్టప్ప, ఆ కట్టప్పగాడు జర్నలిస్ట్ గాడు, వాడు బీజేపీ టికెట్ కోసం ఒక మైనర్ బాలిక జీవితాన్ని ఆగం చేస్తావురా, బండి సంజయ్కి భజన చేసుకుంటూ 3.5 గంటలు ఏప్రిల్ 22వ తారీఖు 23వ తారీఖు నువ్వు యాడున్నావురా? అరే కట్టప్ప, నువ్వు యాడున్నావు 22వ తారీఖు? లేవా నువ్వు ఆ పాపతో మాట్లాడలేదా? 3.5 గంటలు జరిగింది దుర్మార్గం, వాడు చేసిన దుర్మార్గం అంతా నీ దృష్టికి తీసుకురాలేదా ఆ పాప? చెప్పుకుంటూ నీకు బాధపడలేదా? నేను మాట్లాడతా, ఇంత నీచుడా, ఇంత నికృష్టుడా అని నువ్వు బండి సంజయ్ గారితో మీటింగ్ అరేంజ్ చేయలేదా? 24, 25, 26 బండి సంజయ్ నువ్వు ఆ బాధితురాలు కుటుంబం దగ్గర ఉన్నారా లేదా? మీరు కథలు పడుకుంటూ ఇదంతా జరుగుతుంటే ఏం చేశారు తెలివిగా మీరు? ఒక డూప్లికేట్ కంప్లైంట్ మీకు తెలిసినటువంటి పోలీస్ స్టేషన్లో నిర్మల్లో కంప్లైంట్ ఇప్పించారు. ఈ అమ్మాయికి ట్రాప్ చేసి డబ్బులు లాగేటువంటి చరిత్ర ఉంది అని ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద బురదేయడం కోసం ముందుగానే ఒక డమ్మీ కంప్లైంట్ లెటర్ ఇచ్చి పెట్టారు బ్యాక్ డేట్లో. మీకు అర్థమైందా? ఈ అమ్మాయి కేసు పెడితే కనుక ఆమెని ఈ రకంగా బదనాం చేద్దామని తెలిసిన పోలీస్ స్టేషన్లో అక్కడ ఇచ్చి పెట్టారు. ఎవరితో? అది కూడా బగ్గి ఫ్రెండ్తో ఇప్పించారు. ఎవడు ఇప్పించాడు? ఈ కట్టప్పగాడు ఇప్పించాడు. ఎవరి డైరెక్షన్లో? బండి సంజయ్ డైరెక్షన్లో ఇప్పించాడు. మీకు అర్థమైందా? కంప్లైంట్ ఇప్పించారు తప్ప ఎఫ్ఐఆర్ చేపియలే. తర్వాత ఏం చేసింది ఆ పాప? ఇంటికి వచ్చేసింది.